ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదా. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసే పూజలు కానివ్వండి, పరిహారాలు కానివ్వండి, బీజ మంత్రాలు కానివ్వండి, స్విచ్ వర్డ్స్ కానివ్వండి, ఏంజిల్ నెంబర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా గొప్ప గొప్ప ఫలితాలన్నీ కూడా తెచ్చిపెడుతున్నాయి. అమ్మవారికి శక్తివంతమైన రోజుల్లో మనం చేసేటటువంటి ఏ పరిహారమైనా, ఎలాంటి పూజైనా సరే అమ్మవారు మనకి అంతే శక్తివంతంగా మనకి ఫలితాన్ని అందిస్తారు. అలాగే ఈరోజు మనం ఒక అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని, రక్షా మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఎన్నో మంత్రాలు, ఎన్నో పరిహారాలు అమ్మవారు మనకి నెరవేర్చారు కాబట్టి వాటన్నిటి ఫలితంగా మనం ఎంతో ఆనందంగా పొందుతున్నాము. ఎన్నో ఉపయోగాలు కూడా పొందాము. ఎన్నో సమస్యలను తీర్చుకుంటున్నాము. ఎన్నో కష్టాల్ని కడతీర్చుకుంటున్నాము. అలాంటి ఏ మంత్రమైనా సరే ఈరోజు ఎంత పెద్ద సమస్య కానివ్వండి, అది మనకి 7 రోజుల్లో తీర్చగలిగేటటువంటి రక్షా మంత్రం. ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోవాలి. దీనికి నాన్ వెజ్ తినకుండా, అలాగే ఎటువంటి పీరియడ్స్ టైంలో లేకుండా శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఒకే ఒక్క రోజున రాత్రి మనం బాగా చీకటి పడ్డాక అమ్మవారు దీపం వెలిగించిన తర్వాత, అంటే దీపం వెలిగించుకుంటే చాలా మంచిది, వెలిగించకపోయినా కూడా మనం ఎలాగో స్నానం చేసి శుభ్రంగా ఉంటాం కాబట్టి అమ్మవారికి దీపం వెలిగించుకొని అమ్మవారిని మనసులో తలుచుకొని 108 సార్లు మనసులో ఎటువంటి ఆలోచన అనేది లేకుండా, ఫోన్ చూడడం ఇలాంటివి ఏమీ లేకుండా ఒక క్రమబద్ధంగా కూర్చొని 108 సార్లు ఒకే ఒక రోజున చెప్పుకుంటే చాలు. 7 రోజుల్లో కావచ్చు, లేదంటే 2 రోజుల లోపల కావచ్చు, 3 రోజుల్లో కావచ్చు, మీ కోరిక అనేది తీరుతుంది. ఖచ్చితంగా అమ్మవారి రక్షా మంత్రం మిమ్మల్ని రక్షిస్తుంది. ఎలాంటి పెద్ద కోరికైనా సరే, ఇంతవరకు మీరు ఎటువంటి కోరిక చెప్పుకుని కోరిక తీరలేదనా, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నాము, ఎన్నో బీజ మంత్రాలు చెప్పుకున్నాము, అయినా మాకు తీరినటువంటి కోరిక అనేది ఒకటి ఉండిపోయింది అనుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం ఈ మంత్రాన్ని ట్రై చేయండి. తప్పకుండా అమ్మవారి యొక్క రక్షా మంత్రం, అది ఏ కోరికైనా కావచ్చు. భూములకు సంబంధించిన కోరిక కావచ్చు, లేదంటే ఏదైనా కోర్టుకు సంబంధించిన, అంటే ఏదైనా కోర్టు కేసు అనేది నడుస్తుందనుకోండి, సాల్వ్ అవ్వకుండా మీరు ఎన్నో రోజులుగా తిరుగుతూ ఉన్నారు కానివ్వండి, లేదంటే చదువు విషయంలో కావచ్చు, పిల్లల చదువు విషయం, ఏదైనా ఆర్థిక పరంగా సమస్య అనేది జరుగుతూ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏదైనా సరే, మీకు పిల్లలకి పెళ్ళి కుదరాలనుకున్నా సరే, ఏదైనా సరే సంకల్పం చెప్పుకునే ఒకే ఒక్క రోజు శుచిగా, శుభ్రంగా ఉన్న సమయంలో, మీరు ఉదయం నుంచి మేము బయటికి వెళ్ళాము, మాకు కుదరలేదు అనుకున్న వాళ్ళు రాత్రి చాలా శ్రేష్టంగా శుభ్రంగా ఉండి చీకట పడ్డాక వారాహి అమ్మవారికి చాలా శక్తి అనేది పెరుగుతుంది. అలాంటి టైంలో మనం ఈ మంత్రాన్ని జపించినప్పుడు అమ్మవారు మనకి త్వరగా ఫలితం అనేది అందిస్తారు. దీన్ని ఏ రోజైనా చెప్పుకోవచ్చు. అంటే మీరు మీ మనసుకి, అంటే ఈరోజు మీకు కంటపడింది అనుకోండి వీడియో, ఈరోజు చెప్పుకోవాలన్నమాట. నా కోరిక తీరాలి అని మనసులో సంకల్పించుకొని ఈరోజు రాత్రి మీరు స్నానం చేసి నీట్గా ఉండి ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు రాయండి. లేదంటే చెప్పుకోవడమైనా పర్లేదు, చెప్పుకోండి. ఇలా వారాహి అమ్మవారి నోట్బుక్ పెట్టుకున్నాం కాబట్టి ఆ నోట్బుక్ అయినా మీదైనా రాసుకోవచ్చు అనమాట. లేదంటే మేము చెప్పుకుంటాం అన్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు. బీజాక్షరాలతో కూడినటువంటి వారాహి అమ్మవారి యొక్క రక్షా మంత్రం చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రం. ఎంత పెద్ద కోరికైనా సరే, ఏ సమయంలో తీరాలనుకున్న కోరుకున్నా సరే 7 రోజుల్లో ఖచ్చితంగా జరిగే తీరుతుంది. 7 రోజుల లోపలే మీకు మంచి బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ రోజైనా చెప్పుకోవచ్చు, ఏ రోజైనా చేసుకోవచ్చు. కానీ రాత్రి సమయంలో మాత్రమే చెప్పుకోండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంత్రం అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను, స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి.
అలా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ మంత్రాన్ని మీరు జపించండి. లేదు అంటే మీరు ఒక నోట్బుక్ మీదనే ఈ మంత్రాన్ని ఈ వీడియో చూసేటప్పుడు రాసుకొని దాన్ని ఒక 108 సార్లు రాయగలిగితే చాలు. మాకు కౌంటింగ్ ఎలా వస్తుంది అనుకునేవారు మీరు అంటే కందులు కానీ మినపగుళ్ళు కానీ వేసుకొని వాటిని లెక్కించుకుంటూ ఒక్కొక్కసారిగా ఈ మంత్రాన్ని చాలా నిష్ఠగా చెప్పుకున్నట్లయితే వారాహి అమ్మవారు ఏ కోరికైనా సరే న్యాయబద్ధకంగా ఉన్న కోరికను తప్పకుండా నిర్వహిస్తారు. అమ్మకు మనం కొలవాల్సిందే. భక్తి శ్రద్ధలతో మాత్రమే అమ్మను కొలిస్తే సరిపోతుంది. ఖచ్చితంగా పూర్తి మనస్ఫూర్తిగా భక్తుడు నిలిపి అంటే ఎలాంటి కోరికైనా సరే మనసులో అనుకుని ఈ మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు తప్పకుండా నెరవేరుతుంది. అది 7 రోజుల్లోనే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం గ్లౌ విక్రాంతాయే నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం ఐం గ్లౌ విక్రాంతాయే నమః. 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 ఈ విధంగా 108 సార్లు చెప్పుకొని చూడండి. ఒక్కసారి ఈ విధంగా పఠించి చూడండి. తప్పకుండా మీ చిరకాల కోరికలు ఎంత పెద్ద కోరికలైనా సరే, ఎంత పెద్ద నెరవేరిన కోరికలైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి. అమ్మవారి మహిమ అనేది మీకే తెలుస్తుంది. చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.